జిల్లాల పునర్వ్యవస్థీకరణ వెనుక ఏముంది అనే దానిపై ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. చంద్రబాబు వ్యూహం అర్థమైనందునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతుంది. రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఏకంగా ఆత్మార్పణ చేసుకుంటా అనే వరకు వెళ్లారంటే చంద్రబాబు వ్యూహం వల్ల ఆ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు అప్పుడే వచ్చే ఎన్నికలపైన దృష్టి సారించారు. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశాల్లో ఆయన వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని, 2024 ఎన్నికల ఫలితాలని మళ్లీ రిపీట్ చేయాలని నిర్దేశిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు కొన్ని కీలక నియోజకవర్గాలపై దృష్టి సారించారని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన రాజంపేట లోక్సభ నియోజకవర్గం, పుంగనూరు, తమ్మళ్లపల్లి నియోజకవర్గాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలను పునర్విభజించారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాజంపేట లోక్సభ నియోజకవర్గం మొదటి నుంచి టీడీపీకి కొరకరాని కొయ్యగానే ఉంది. 1983లో టీడీపీ ఏర్పడ్డాక రాజంపేట ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కేవలం 2 సార్లే టీడీపీ విజయం సాధించడం ఇందుకు నిదర్శనం. 1984లో సుగవాసి పాలకొండ్రాయుడు, 1999లో గునిపాటి రామయ్య మాత్రమే టీడీపీ తరపున గెలుపొందారు. అత్యధికంగా సాయి ప్రతాప్ 6 సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచారు. ఇక వైఎస్ఆర్సీపీ ఏర్పడ్డాక జరిగిన 3 ఎన్నికలు 2014, 2019, 2024లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ముఖ్యంగా 2024లో 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన కూటమి వేవ్ వీచినా మిథున్ రెడ్డిని ఓడించలేకపోయాయి. ఈ నేపథ్యంలో రాజంపేటపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు తాజాగా జిల్లాలను పునర్విభజించారని విశ్లేషకులు అంటున్నారు. ఇంతకు ముందు వరకు అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని తాజాగా వైఎస్ఆర్ కడప జిల్లాలోకి మార్చారు. అలాగే అన్నమయ్య జిల్లాలో ఉన్న పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో చేర్చారు. ఇక తమ్మళ్లపల్లెను అన్నమయ్య జిల్లాలోకి మార్చారు. పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో రాయలసీమలో కీలక నేతగా ఆయన వ్యవహరిస్తున్నారు. 2009, 2014, 2019, 2024లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుసగా పొంగనూరు నుంచి విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన పెద్దిరెడ్డి 2014, 2019, 2024లో వైఎస్ఆర్సీపీ తరపున గెలుపొందారు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తమ్మళ్లపల్లె నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ తరపున 2019, 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. గత ఎన్నికల్లో కూటమి వేవును తట్టుకుని వైఎస్ఆర్సీపీ తరపున గెలుపొందిన 11 మంది ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఉండడం విశేషం. ఈ క్రమంలోనే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో ఉన్న పొంగనూరు, తమ్మళ్లపల్లి నియోజకవర్గాలను కొత్త జిల్లాల పునర్విభజనలో వేర్వేరు జిల్లాలో కలిపారని అంటున్నారు. పొంగనూరును చిత్తూరు జిల్లాలో, తమ్మళ్లపల్లెను అన్నమయ్య జిల్లాలో కలిపారు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజంపేటను వైఎస్ఆర్ కడప జిల్లాలోకి మార్చారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, మిథున్ రెడ్డిలకు చెందిన 3 నియోజకవర్గాలను 3 వేర్వేరు జిల్లాలో కలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాజంపేట లోక్సభ నియోజకవర్గాన్ని ఎత్తేసి మదనపల్లె లోక్సభ స్థానం ఏర్పాటుకు కూడా చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారని అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మొదటి నుంచి తనకు ఆగర్భ శత్రువుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఆయన కుమారుడు మిథున్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడానికి చంద్రబాబు గట్టి వ్యూహాలే పన్నుతున్నారనే చర్చ భారీ ఎత్తున సాగుతుంది.